యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించినటువంటి ఆలోచన చేసుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కూడా ఒక మన్నాగా ఏర్పాటైపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభు భోజనం చేయడానికి రెడీగా వచ్చేసి ఆయన యొక్క శరీరం మన శరీరంలో కలిసిపోతూ ఉంది. కనుక అరణ్య ప్రదేశం అంతట్లో కూడా ఆనందింపచేసిందా, అలాగే నేటి వరకు కూడా ఆనందింపచేస్తూ ఉందా ప్రభు యొక్క శరీరము రక్తము కూడా. ఆ ప్రభు సంస్కారం తీసుకోవాలనుకుంటే కనుక మనకి ఎంత సంతోషము, ఎంత తయారై వస్తాము. శరీరము శుద్ధిగా ఉంచుకుని తెల్లటి వస్త్రాలు కట్టుకుని ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకుని మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడానికి అదే ఒకే ఒక్క మార్గం కదా మనకి ఈ ప్రభురాత్రి సంస్కారం అనేటటువంటిది. ఇది జీవితకాలం అంతా కూడా ఆనందింపచేస్తూ ఉంది. ఇశ్రాయేలుకు ఆ ప్రయాణములో ఆనందం కలిగించింది. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం అనేటువంటి ఈ మన్నా జీవితకాలం అంతా కూడా అంటే ప్రభు దగ్గరికి చేరేంత వరకు కూడా ఈ శరీర రక్తాలు తీసుకోవడానికి మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము.